హలో అందరికీ నమస్తే. నేను రాధిక. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ రాధిక రంగా. ఈ వీడియోలో షేర్ చేయబోయే టాపిక్ వచ్చేసరికి ఫెస్టివల్ కుర్తీ సెట్స్ అయితే షేర్ చేయబోతున్నానండి. సో అన్నీ కూడా 3 పీస్ కుర్తీ సెట్సే. అవి కూడా అండర్ బడ్జెట్ లో అయితే వచ్చేసినాయి. ఇలా 700 రూపీస్ లో మనకి బ్యూటిఫుల్ 3 పీస్ కుర్తీ సెట్స్ అయితే ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు. మరి లేట్ ఎందుకు వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సో అందుకన్నా ముందు మన ఛానల్ ని ఎవరైనా ఇదే ఫస్ట్ టైం చూస్తున్నారు అంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దామా. వీడియోలో నేను షేర్ చేయబోయే కుర్తీ సెట్స్ అన్ని కూడా మింత్రా నుంచి అయితే ఆర్డర్ చేశానండి. సో అన్ని కూడా మనకి అండర్ బడ్జెట్ లోనే దొరికినాయి. లైక్ 750, 780, 560, 580. సో ఈ రేంజ్ లో అయితే ఉన్నాయి. సో ఏది కూడా మనకి 800 ఉన్న కుర్తీ సెట్ అయితే లేనే లేదు. ఫస్ట్ కుర్తీ సెట్ వచ్చేసరికి నావీ బ్లూ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో అయితే ఉంది. సో ఇది వచ్చి టాప్ అండి. నెక్ వచ్చేసరికి వి ప్యాటర్న్ లో అయితే ఇచ్చారండి. అండ్ నెక్ చుట్టూ కూడా ఒక స్మాల్ బార్డర్ అయితే ఇచ్చారు. సో దాని మీద ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇచ్చారు. ఫ్లవర్స్ డిజైన్ అయితే ఉంది. సో ఇది కూడా మనకి బ్లూ కలర్ థ్రెడ్ యూస్ చేశారు. అలాగే అక్కడక్కడ మనకి ఇలా చిప్స్ ఉంటాయి కదా, సో అవి కూడా యూస్ చేశారు. స్లీవ్స్ విషయానికి వచ్చేసరికి 3/4 హ్యాండ్స్ అయితే ఇచ్చారు. సేమ్ నెక్ దగ్గర ఏదైతే బార్డర్ ఉందో సో అదే బార్డర్ అనేది హ్యాండ్ షివర్ అయితే ఇచ్చారు. గ్రీన్ కలర్ అయితే నావీ బ్లూ కలర్ అండి. అండ్ దాని మీద ఇలా సెల్ఫ్ ది వైట్ కలర్ ప్రింట్ అయితే ఇచ్చారనమాట. అక్కడక్కడ చిన్న చిన్న డాట్స్ ఇచ్చారు. అండ్ ఇక్కడ వచ్చేసరికి సర్కిల్ ప్యాటర్న్ లో అయితే ఇచ్చారు ప్రింట్ అనేది. సో ఇది ఫ్రంట్. మనకి ఇక్కడ ఫ్రంట్ వచ్చేసరికి లెఫ్ట్ సైడ్ అయితే ఇచ్చారు ఈ సర్కిల్ ప్యాటర్న్ అనేది. సో ఇది సెల్ఫ్ ప్రింటే. అండ్ ఈ సర్కిల్స్ వచ్చేసరికి బ్యాక్ సైడ్ ఇలా రైట్ సైడ్ అయితే వచ్చింది. ఇది బ్యాక్ సైడ్ అన్నమాట. సో చాలా బాగా ఇచ్చారు. డిజైన్ అయితే చాలా బాగుంది. ఇది కాలేజ్ కి బాగుంటుంది. అలానే ఏదైనా చిన్న చిన్న అకేషన్స్ కి కూడా చాలా బాగుంటుంది. టాప్ లెంత్ బాగానే ఉందండి, షార్ట్ ఏం కాదు. అలానే ఇది స్ట్రెట్ కట్ ప్యాటర్న్ లో ఉంది టాప్ వచ్చి. సో లోపల మనకి ఏంటంటే ఇలా వచ్చింది అనమాట. అంటే ఈ ప్రింట్ అనేది వాష్ చేస్తే పోయే ప్రింట్ కాదు, సెల్ఫ్ ప్రింట్ ఇచ్చారు. అండ్ ప్రింట్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్ గా ఉందండి. సో నేనైతే ఎస్ సైజ్ తీసుకున్నాను. ఇందులో మనకి సైజెస్ అనేవి ఎస్ నుంచి XXL వరకు ఉన్నాయి. సో బాటమ్ వచ్చేసరికి అయితే ఇలా ఇచ్చారండి. నేను ఇప్పటి వరకు షేర్ చేసిన మింత్రా అవుట్ఫిట్స్ లో నాకు బాటమ్ అనేది చాలా బాగా నచ్చుద్ది. చాలా కంఫర్ట్ గా ఇస్తారు. బ్యాక్ సైడ్ వచ్చి ఎలాస్టిక్ ఇస్తారు. అండ్ ఫ్రంట్ వచ్చేసరికి ఇలా ప్లెయిన్ బెల్ట్ లాగా అయితే ఇస్తారు. చాలా కంఫర్ట్ గా ఉంటుంది వేసుకోవడానికి. అండ్ ఇది వచ్చి ట్రౌజర్ ప్యాటర్న్ లో అయితే ఉంది. బాటమ్ కి అయితే 1 సైడ్ పాకెట్ అయితే ఇచ్చారండి. వచ్చేసరికి బాటమ్ అలానే కుర్తీలో ఏదైతే ప్రింట్స్ ఉన్నాయో సో ఆ రెండు కలిపి మనకి దుప్పట్టాకి అయితే ఇచ్చేసారు. సో దుప్పట్టా లెంత్ కూడా బాగానే ఉందండి, షార్ట్ గా అయితే ఏమీ లేదు. దుప్పట్టా లెంత్ వచ్చేసరికి బాగుంది, షార్ట్ ఏం కాదు, లెంత్ బాగానే ఉందండి దుప్పట్టాకి. దుప్పట్టాకి కూడా మనకి కాటన్ బ్లెండే యూస్ చేశారు. ఫ్యాబ్రిక్ అనేది చాలా బాగుంది. కుర్తీ సెట్ కాస్ట్ వచ్చేసరికి 589 రూపీస్ అయితే పడింది. దీనికి మింత్రాలో 3.9 స్టార్ రేటింగ్ అయితే ఉంది. సో చాలా మంది తీసుకున్నారు. అలానే ఇందులో మనకి చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది కదా, దీన్ని క్లిక్ చేశారు అంటే మీకు మిగిలిన డ్రెస్సెస్ కూడా కనిపిస్తాయి అనమాట. సో దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఎవరైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఒకసారి చెక్ చేయండి. నేనైతే 100% రికమెండ్ చేస్తాను. సెకండ్ అవుట్ఫిట్ వచ్చేసరికి ఇదండి. సో ఇది వచ్చి రెడ్ కలర్ అనమాట. డ్రెస్ వచ్చేసరికి బాందీ ప్రింట్ లో అయితే వచ్చిందండి. నెక్ అయితే రౌండ్ నెక్ ఇచ్చారు. సో మనకి వర్క్ పార్ట్ వరకు ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ ప్యాటర్న్ అయితే ఇచ్చారు. సో ఒక పెద్ద బార్డర్ అనేది అటాచ్ చేశారనమాట ఇక్కడ. దీని మీద వచ్చేసరికి వైట్ కలర్ థ్రెడ్ అలానే గోల్డ్ కలర్ ది జెరీ థ్రెడ్ తో వర్క్ ప్యాటర్న్ అనేది ఇచ్చారు. సో ఈ వర్క్ ప్యాటర్న్ కూడా చాలా బాగుంది. స్లీవ్స్ విషయానికి వచ్చేసరికి 3/4 ఇచ్చారు. హ్యాండ్ షివర్ మనకి ఎటువంటి వర్క్ ప్యాటర్న్ లాంటివి ఏమీ ఇవ్వలేదు. అంతే, మిగిలింది అంతా కూడా మనకి ఇలా ప్లెయిన్ అయితే ఇచ్చేసారు. ప్లెయిన్ అంటే సెల్ఫ్ ప్రింట్, మనకి బాంగ్నీ ప్రింట్ అనేది ఇచ్చేసారు మిగిలిందంతా కూడా. సో ఇది స్ట్రైట్ కట్ ప్యాటర్న్ లో అయితే ఉందండి. సో కుర్తీ లెంత్ అయితే బాగానే ఉందండి, షార్ట్ అయితే ఏమీ కాదు. సో అది ఇక ఈ ప్రింట్ అయితే మనకి ఫ్రంట్ బ్యాక్ మొత్తం అంతా ఉందన్నమాట. సో ఇక బాటమ్ వచ్చేసరికి ఇది కూడా అంతే, రెడ్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో అయితే ఉంది. హిప్ దగ్గర క్వాలిటీ అనేది చాలా బాగుంది. సో అది ఇక ఇది వచ్చి ట్రౌజర్ ప్యాటర్న్ లోనే ఉందండి. దీనికి 1 సైడ్ పాకెట్ కూడా ఇచ్చారు. సో ఇట్ సైడ్ అయితే పాకెట్ ఇచ్చారు. సో రైట్ సైడ్ అయితే ఇచ్చారు పాకెట్ అనేది. ఆ ఫ్యాబ్రిక్ క్వాలిటీ చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ వచ్చేసరికి కాటన్ బ్లెండే యూస్ చేశారు. ఇక దుప్పట్టాకు వచ్చేసరికి ప్యూర్ కాటన్ అయితే యూస్ చేశారు. సేమ్ ఇది కూడా అంతే, మనకి బాటమ్ టాప్ లో ఏదైతే ప్రింట్ ప్యాటర్న్ ఉందో సో అది మనకి ఇలా ఇచ్చేసారన్నమాట దుప్పట్టాకి. దుప్పట్టా లెంత్ కూడా సేమ్ అంతే, మనం ఇందాక చూపించిన డ్రెస్ కి ఏ రకంగా అయితే ఉందో దుప్పట్టా లెంత్ సో దీనికి కూడా అలానే ఉంది. ఈ కాస్ట్ 589 రూపీస్ అయితే పడింది. దీంట్లో మనకి ఎస్ నుంచి XXL వరకు సైజెస్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి. మింత్రాలో దీనికి వచ్చేసరికి 3.8 స్టార్ రేటింగ్ అయితే ఉందండి. చాలా మంది తీసుకున్నారు, ఒకసారి చెక్ చేయండి. సో దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతాను, ఒకసారి చెక్ చేయండి.
థర్డ్ కుర్తీ సెట్ వచ్చేసరికి మస్టర్డ్ ఎల్లో కలర్ లో అయితే ఉందండి. టాప్ వచ్చేసరికి మస్టర్డ్ ఎల్లో కలర్ లో అయితే ఉంది. సో నెక్ ప్యాటర్న్ వచ్చేసరికి రౌండ్ నెక్ అయితే ఇచ్చారు. స్లీవ్స్ వచ్చి 3/4 హ్యాండ్స్ ఇచ్చారు. మనకి మిగిలిందంతా కూడా ప్లెయినేనండి. కాకపోతే కొంచెం డిజైన్ ఉండాలి అన్నట్టు ఇక్కడ ఇలాగా చిన్నవి బటన్స్ లాంటివి పెట్టారు. ఇది జస్ట్ మోడల్ అంతే. బటన్స్ అనేవి ఏంటంటే మనకి ఇట్ సైడ్ ఒక 4, ఇట్ సైడ్ ఒక 4 పెట్టారన్నమాట. సింపుల్ గా. సో అకేషన్ ఏదైనా కూడా పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. ఇలా సింపుల్ అండ్ క్లాసీ అవుట్ఫిట్స్ అనేవి. ఫ్యాబ్రిక్ వచ్చేసరికి సిల్క్ బ్లెండ్ ఇచ్చారు. అండ్ ఇది ఏంటంటే లైట్ గా క్రష్డ్ లాగా అనిపిస్తుంది, కానీ క్రష్డ్ కాదు. సో అది ఇక ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చేసరికి ఇలా అయితే ఉంది. మస్టర్డ్ ఎల్లో కలర్స్ అనేవి కొన్ని అకేషన్స్ కి పర్టికులర్ గా కావాలి ఈ కలర్స్ అనేవి. సో అలాంటి వాళ్ళు ఒకసారి చెక్ చేయండి ఈ డ్రెస్ అనేది. బాటమ్ వచ్చేసరికి సేమ్ కలర్ సేమ్ ఫ్యాబ్రిక్ అయితే ఇచ్చారు. హిప్ దగ్గర క్వాలిటీ చాలా బాగుంది. ఎలాస్టిక్ ప్యాటర్న్ కూడా చాలా బాగా ఇచ్చారు. ఇది వచ్చి ట్రౌజర్ ప్యాటర్న్ లోనే అయితే ఉంది. ఇక పాకెట్స్ వచ్చేసరికి మనకి వన్ సైడ్ అయితే ఇచ్చారు, అది కూడా రైట్ సైడ్ అయితే ఇచ్చారు. సో అది ఇక అది బాటమ్ విషయానికి ఇంకా బాటమ్ చెప్పడానికి ఏం లేదు. సేమ్ ఫ్యాబ్రిక్ సేమ్ కలర్. దుపట్టా అయితే కొంచెం డిఫరెంట్ గా అయితే ఇచ్చారు. అంటే మనకి కుర్తీ బాటమ్ రెండు సేమ్ కలర్ కాబట్టి దుపట్టా కలర్ అనేది కొంచెం చేంజ్ చేశారన్నమాట. సో అలా ఉంటేనే బాగుంటాయి కదా. చూసారు కదా ఎంత చక్కగా ఉన్నాయి కదా బొమ్మలు అవి. ప్యాటర్న్ కూడా చాలా బాగా ఇచ్చారండి. వేసుకుంటే మాత్రం అద్రిపోద్ది. చాలా క్లాసీ లుక్ అయితే వస్తుంది. దుపట్టా పర్టికులర్ గా నాకు దుపట్టా చాలా బాగా నచ్చింది. దుపట్టా కోసం తీసుకోవచ్చు ఈ కుర్తీ సెట్ అనేది. దుపట్టా నచ్చి తీసుకునే డ్రెస్సెస్ అనేవి చాలా ఉంటాయి గర్ల్స్ లో వార్డ్రోబ్ లో. సో అలానే ఇది కూడా దుపట్టా కోసం తీసుకోవచ్చు డ్రెస్. దుపట్టా బాగుందని తీసుకోవడం కాదు, కానీ ఈ మస్టర్డ్ ఎల్లో కలర్ అవుట్ఫిట్స్ అనేవి మనకి ఫెస్టివల్స్ కి చాలా బాగా సెట్ అవుతాయి. మంచి ట్రెడిషనల్ లుక్ అయితే వస్తుంది. కాస్ట్ వచ్చేసరికి 700 రూపీస్ అయితే పడింది. ఇందులో కూడా మనకి S నుంచి XXL వరకు సైజ్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి. ఈ మింత్రాలో 3.4 స్టార్ రేటింగ్ అయితే ఉంది. సో ఎవరైనా తీసుకోవాలి అని అంటే నేను 100% రికమెండ్ చేస్తాను. మంచి క్లాసీ ఫెస్టివల్ అవుట్ఫిట్ అవుతుంది. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, చెక్ చేయండి. సో నెక్స్ట్ అవుట్ఫిట్ వచ్చేసరికి పిస్తా గ్రీన్ కలర్. నాకు పిస్తా గ్రీన్ కలర్ అనేది చాలా బాగా నచ్చుద్ది. సో చాలా డీసెంట్ గా ఉండుద్ది. చాలా మందికి ఇలాంటి పేస్టల్ కలర్స్ అనేవి చాలా బాగా నచ్చుతాయి. సో హడావిడిగా ఉండే కలర్స్ కన్నా ఇలాంటి లైట్ గా డీసెంట్ గా ఉండే కలర్స్ అనేవి చాలా బాగుంటాయి. ఏ అకేషన్ కైనా కూడా పర్ఫెక్ట్ గా సెట్ అవుతాయి అండ్ క్లాసీగా ఉంటుంది అన్నమాట లుక్ అనేది. సో ఇక చూసారా, ఇది మనకి షోల్డర్ దగ్గర నుంచి వర్క్ పార్ట్ వరకు ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇచ్చారు. సో కలర్స్ వచ్చేసరికి గ్రీన్, పింక్, పీచ్ కలర్ అండ్ వైట్. సో ఈ కలర్ కాంబినేషన్ లో అయితే ఉంది వర్క్ ప్యాటర్న్ అనేది. సో చూసారా, వర్క్ అయితే చాలా బాగా ఇచ్చారు. మధ్యలో వచ్చేసరికి ఇలా ఫ్లవర్ బుటాస్ కూడా ఇచ్చారు. సో ఇక స్లీవ్స్ అయితే 3/4 హ్యాండ్స్ ఇచ్చి మనకి చివరి ఇలా చిన్నది క్రిప్పర్ లాగా ఇచ్చారు. ఎంబ్రాయిడరీ వర్క్ అనేది చాలా బాగా ఇచ్చారు. ఇక మిగిలిందంతా ప్లెయినేనండి. ఇది స్ట్రైట్ కట్ ప్యాటర్న్ లోనే ఉంది. సో ఇది ఫ్రంట్ ప్యాటర్న్ అండ్ బ్యాక్ వచ్చేసరికి జస్ట్ నార్మల్ ఇలా ప్లెయిన్ అయితే ఇచ్చేసారు. ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్ గా ఉంది. ఇది కూడా అంతే కాటన్ బ్లెండ్ యూస్ చేశారు. ఫ్యాబ్రిక్ వచ్చేసరికి బాటమ్ వచ్చేసరికి సేమ్ ఫ్యాబ్రిక్ అండ్ సేమ్ కలర్ అయితే యూస్ చేశారు. హిప్ దగ్గర క్వాలిటీ బాగానే ఉంది, చీప్ గా ఏమీ లేదు. అలా అని చెప్పి మరి అంత హై క్వాలిటీ ఏమీ కూడా కాదు. సో నార్మల్ గా అయితే ఉంది. అంటే స్టిచ్చింగ్ అయితే చాలా బాగుంది. బెల్ట్ అనేది చాలా స్టిఫ్ గా అయితే ఉంది, ఎలాస్టిక్ బెల్ట్ అనేది. బాటమ్ లెంత్ బాగానే ఉంది, షార్ట్ కాదు. ఇది ట్రౌజర్ ప్యాటర్న్ లో అయితే ఉంది. సో నేను చూపించేది బ్యాక్ సైడ్, ప్యాంట్ బ్యాక్ సైడ్. అండ్ ఫ్రంట్ వచ్చేసరికి ఏంటంటే ఇలా ఇచ్చారు లేస్ అనేది. దీనికి వచ్చేసరికి దుప్పట్టా అనేది నెట్ ఫ్యాబ్రిక్ అయితే ఇచ్చారండి. సో ఈ నెట్ ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ గా అయితే ఉంది. అంటే ఎత్తి పెట్టేసినట్టు గరుగ్గా అలా లేదు, చాలా స్మూత్ గా ఉంది. సో ఇది అంటే మనకి వర్క్ పార్ట్ అంతా మంచిగా ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు. అలానే మంచి పేస్టల్ కలర్ కదా, దానికి దుపట్టా ఈ టైప్ లో ఉంటేనే చాలా బాగుంటుంది. దుపట్టా అయితే లెంత్ చూసారు కదా, షార్ట్ ఏం కాదు, బాగానే ఉంది. దీని కాస్ట్ వచ్చేసరికి 750 రూపీస్ అయితే పడింది. ఇందులో కూడా మనకి S నుంచి XXL వరకు సైజ్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి. దీనికి యూస్ చేసిన ఫ్యాబ్రిక్ కాటన్ బ్లెండ్ అయితే యూస్ చేశారు. దీనికి మింత్రాలో 4 స్టార్ రేటింగ్ అయితే ఉంది. చాలా మంది తీసుకున్నారు. సో ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంది. మంచి క్లాసీ అవుట్ఫిట్ అవుతుంది. ఏ అకేషన్ కైనా కూడా. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, చెక్ చేసేయండి. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మనం ఈ వీడియోలో ఫెస్టివల్ కుర్తీస్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో ఫెస్టివల్స్ అనగానే చాలా ట్రెడిషనల్ కలర్స్ అనేవి తప్పకుండా వేసుకుంటారు కొంతమంది. సో చాలా మందికి ట్రెడిషనల్ కలర్స్ అనేవి చాలా బాగా నచ్చుతాయి. అందులో మెయిన్లీ ఎల్లో అండ్ మెరూన్ కలర్ ఉంటుంది. సో ఇది వచ్చేసరికి ఎల్లో కలర్ టాప్ అండి. సో దీని మీద మనకి చక్కగా ఎంబ్రాయిడరీ వర్క్ అనేది చాలా బాగా వేశారు. షోల్డర్ దగ్గర నుంచి వర్క్ పార్ట్ వరకు ఎంబ్రాయిడరీ వర్క్ అనేది వేశారు. దీని మీద వేసిన వర్క్ ప్యాటర్న్ అంతా కూడా చాలా బాగుంది, నీట్ గా ఉంది. స్కై బ్లూ, మెరూన్ అండ్ గ్రీన్ కలర్ అయితే ఇచ్చారు. సో స్లీవ్స్ అయితే 3/4 హ్యాండ్స్ ఇచ్చి
మనకి ఈ చిన్నది బార్డర్ అనేది ఇచ్చేసారు. ఇది కూడా ఎంబ్రాయిడరీ వర్కే. మిగిలినంతా ప్లెయిన్ అయితే కాదు. దీని మీద చిన్న చిన్న బుటాస్ ఇవి కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఇచ్చేసారు. బాటమ్ కూడా అంతే మనకి సేమ్ కలర్ సేమ్ ఫ్యాబ్రిక్ అయితే ఇచ్చారండి. లెంత్ కూడా బానే ఉంది, షార్ట్ కాదు. అలానే దీనికొచ్చి మనకి కాల్ చివర ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇచ్చారు. హిప్ దగ్గర క్వాలిటీ కూడా బానే ఉంది అండ్ స్టిచ్చింగ్ అనేది చాలా బాగా ఇచ్చారు. బెల్ట్ అనేది చాలా స్టిఫ్ గా ఉంది. దీనికి వన్ సైడ్ పాకెట్ అయితే ఇచ్చారు. ఇది కూడా రైట్ సైడ్ అయితే ఇచ్చారు. కాల్ చివరి దీనికి వచ్చి మనకి ఫ్రంట్ ఉంది అండ్ బ్యాక్ కూడా ఉంది వర్క్ అనేది. సో అది దుప్పట్టా అయితే మనకి మెరూన్ కలర్ ఇచ్చారండి. అది కూడా చాలా సాఫ్ట్ గా స్మూత్ గా చాలా బాగుంది. మెరూన్ కలర్ మీద గోల్డ్ కలర్ వి జెరీ థ్రెడ్ లైన్స్ అనేవి ఇచ్చారు. చాలా ట్రెడిషనల్ గా ఉంటుంది. సో లెంత్ చూసారా, చాలా బాగుంది. లెంత్ కూడా బాగానే ఉంది, షార్ట్ అయితే ఏమీ కాదు. సో దుప్పట్టా ఎక్సలెంట్ గా ఉంది. అంటే ఈ ఎల్లో కలర్ మీదకి ఈ మెరూన్ కలర్ దుప్పట్టా అనేది చాలా బాగా సెట్ అయింది. ముందు ఫ్లోయిగా ఉంది కాబట్టి మనం చక్కగా వేసుకోవచ్చు. సో ఇక దీని కాస్ట్ వచ్చేసరికి 770 రూపీస్ అయితే పడింది. దీంట్లో కూడా మనకి ఎస్ నుంచి XXL వరకు సైజ్ అవైలబుల్ గా ఉన్నాయి. ఇందులో మనకి కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో దీనికి సంబంధించిన లింక్ మీరు క్లిక్ చేశారు అంటే సో మిగిలిన డ్రెస్ కలర్ ఆప్షన్స్ కూడా మీకు కనిపిస్తాయి. దీనికి యూస్ చేసిన ఫ్యాబ్రిక్ కాటన్ బ్లెండ్ యూస్ చేశారు అండ్ 3.7 స్టార్ రేటింగ్ అయితే ఉంది మింత్రాలో. సో ఈ డ్రెస్ ఎవరైనా తీసుకోవాలి అని అన్నా నేను 100% రికమెండ్ చేస్తాను. సో ఈ వీడియోలో మీతో షేర్ చేసిన అవుట్ఫిట్స్ అన్ని కూడా చాలా బాగున్నాయండి. ట్రెడిషనల్ గాను సెట్ అవుతాయి. అలానే మీరు ఏ అకేషన్ కైనా కూడా వేసుకెళ్ళొచ్చు. అంత క్లాసీగా అయితే ఉన్నాయి. అవుట్ఫిట్స్ లో మీరు ఏదైనా పర్చేస్ చేయాలి అనుకుంటున్నారు అంటే లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్ లో పెట్టాను, ఒకసారి చెక్ చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చింది, యూజ్ అయింది అని అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. అలానే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.